సాధన సూక్ష్మ రహస్యాలు. ఈ మధ్యకాలంలో నేను మా గురువుగారిని కలవడం జరిగింది. ఈ మధ్యకాలంలో కలిసినప్పుడు ఈ టాపిక్ వచ్చింది. నన్ను అడిగారు మా గురువుగారు, ఏరా బాబు ఏటి సంగతి, చాలా రోజులకు వచ్చావు, ఈ సాధన ఎలా సాగుతుంది ఏంటి, నీ శిష్యులు ఎలా ఉన్నారని చెప్పేసి నన్ను అడిగారు. నేనే శిష్యుడిని, నాకు ఇంకా శిష్యుడు గురువుగారు అని చెప్పేసి నేను అన్నాను. అంటే ఆయన నవ్వి, అలా కాదు, మామూలుగా ఎలా ఉన్నావు, ఏంటి అసలు ఏంటి, ఎలా నీ సాధనలు ఎలా సాగుతున్నాయని చెప్పేసి అడగటం జరిగింది. ఈ మాటల సందర్భంలోని ఒక విషయాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. చాలామంది సాధన చేస్తారు కానీ బాబు, ఆ సాధన యొక్క రహస్యాలు కొన్ని ఉంటాయి. అంటే సాధన పద్ధతి యొక్క రహస్యాలు, అంటే పద్ధతులు అంటే సాధన పద్ధతి చాలా ఉంటాయి. ఆ పద్ధతిని ఫాలో అయ్యేటువంటి మెథడాలజీ ఏదైతే ఉందో అవి చాలామంది తెలుసుకోరు, గుర్తుపెట్టుకోరు, ఫాలో అవ్వరు. దానివల్ల చాలా వరకు సాధన దెబ్బతింటాయి నాయన అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత నాకు తెలిసి కూడా చాలామంది జీవితాల్లో సాధన మొదలుపెట్టి సాధన పరిపక్వత అవ్వక, సాధన వైతొలగిపోయి, సాధన పూర్తి అవ్వకుండా ఆలకేదో అయిపోయిందని ఫీల్ అయిపోయి, ఇటువంటివి చాలా నాటకాలు నకరాలు చాలా జరిగినాయి చాలామందికి. నేను అవన్నీ కూడా కొన్ని అబ్జర్వ్ చేసి వాటి కోసం ఆలోచిస్తున్నాను. అందుకని చెప్పి ఆ విషయాన్ని గమనించి మా గురువుగారు ఈ విషయాన్ని చెప్పడం జరిగి ఈలోపు భోజనం టైం అయింది. ఇద్దరం కలిపి భోజనం చేసినప్పుడు కూడా కొన్ని అంశాలు ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ఎందుకో నాకు ఈ విషయాలు అనిపించి నేను అన్నాను, గురుగారు మీరు అనిపిస్తే ఒకసారి ఈ పాయింట్లను కాస్త పరిచయం చేస్తూ ఒక వీడియో చేస్తానంటే, నువ్వు వీడియో చేయాలనే నేను చెప్పింది. మనం నిస్వార్థంగా విషయాన్ని బయటికి చెప్పాలి. ఫాలో అయ్యే వాళ్ళు అవుతారు, లేని వాళ్ళు లేదు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ తాలూకా ఓపిక, వాళ్ళ తాలూకా వ్యక్తిగత ఆసక్తి, దాంతో మనకు ఎలాంటి సంబంధం లేదు. మనం ఇవ్వాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని జెన్యున్గా మనం వాళ్ళ ముందు పెట్టాలి. తర్వాత నిర్ణయం అన్నది వాళ్ళదే బాబు అని చెప్పేసి మా గురుగారు చెప్పారు. సో అక్కడ మా గురుగారు నాతో సాధన డెవలప్ అవ్వడానికి ఎటువంటి పద్ధతులు మనం పాటించాలి, ఎలాగో ఉండాలి అనేటువంటి విషయాన్ని కొన్ని నేను మీకు చెప్తాను. అది మా గురుగారు నాకు చెప్పినటువంటి విషయాలు. సో ఫస్ట్ నేను అడిగాను, అసలు సాధన అన్నదాన్ని మీరు ఏమంటారంటే, మిగతా భాష సంగతి నాకు తెలియదు బాబు, తెలుగులో మాత్రం సాధన అన్నది 3 అక్షరాలు. ఈ 3 అక్షరాలు 3 గుణాలను సైతం మనం తెలుసుకునేలా చేస్తుంది, త్రికాలాలను సైతం అర్థమయ్యేలా చేస్తుంది, ఈ కాల జ్ఞానాన్ని, కాల చక్రాన్ని ఎరిగేలా చేస్తుంది. వీటన్నిటికీ మూలం సాధన. ఈ సాధన అనేటువంటి ఇందులో ఉండేటువంటి అక్షరం క్షయం కానటువంటి అక్షయ రూపమైనటువంటి వ్యవహారం. సో ఇది నిరంతరమైనటువంటి కృషి ఏదైతే ఉందో దాన్ని సాధన అంటారు బాబు, అంతమించి ఇంకేం కాదు అని చెప్పేసి దానికి ఒక అవుట్లైన్ డెఫినేషన్లో మాట్లాడిన తర్వాత, అసలు ఈ సాధన యొక్క రహస్యాలను ఫాలో అయ్యేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు సాధకుడు. అంటే సాధకుడు తను చేసేటువంటి సాధనలో కొన్ని వ్యవహారాలని నిర్వర్తించాల్సి ఉంటుంది, కొన్నిటిని తెలుసుకోవాల్సి ఉంటుంది, కొన్ని అవలంబించాల్సి ఉంటుంది. అటువంటి వ్యవహారాలు మనం కొన్నిటి తాలూకా విషయాలు మనం తెలుసుకుందాం. మనకి తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తాం. ఆ తప్పుల నుండి మనం బయటపడాలి అంటే మనం కొన్నిటిని మనం తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. వాటిని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే, ఫస్ట్ సాధకుడికి సాధన బాగా వెళ్ళాలి అంటే, సాధన పరిపూర్ణత రావాలి అంటే, సాధన సిద్ధించాలి అంటే కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయకూడదు. ఏవి చేయాలి, ఎందుకు చేయాలి, ఏవి చేయకూడదు, ఎందుకు చేయకూడదు అనే విషయాన్ని ఒక అవుట్లైన్ అన్నది కాస్త చెప్పే ప్రయత్నం చేద్దాం.
మొట్టమొదటిగా సాధకుడికి ఉండాల్సింది లోభత్వం ఉండకూడదు. గతంలో కూడా ఈ పాయింట్ నేను 1-2 సార్లు మెన్షన్ చేయడం జరిగింది. లోభత్వంతో కూడి గంటల తరబడి సాధన చేసి సాధన ముందుకు వెళ్ళని పెద్దవాళ్ళు మా ఎదురుగా చాలామంది ఉన్నారు. సో వాళ్ళ వయసులు చాలా ఎక్కువ, మా అమ్మాయి చాలా ఎక్కువ, వాళ్ళు దాదాపుగా వృద్ధులనే చెప్పాలి. బట్ వాళ్ళు గంటల తరబడి సాధన చేస్తారు, కానీ ఏ ప్రయోజనం ఉండదు. కారణం ఏంటంటే లోభత్వం. సో ఇక్కడ ఫస్ట్ ఒక విషయాన్ని గమనించాలి. సాధన అన్నది మీకు చూడడానికి పద్మాసనం వేసుకున్నాడు, సిద్ధాసనం వేసుకున్నాడు, మెల్ల రుద్రాక్ష వేసుకున్నాడు, బొట్లు పెట్టుకున్నాడు, ఇవన్నీ బయట ఎపీరియన్స్, ఇవన్నీ నాటకాలు. కానీ సాధన అన్నది మనసుకు సంబంధించింది, అది మీకు కనబడదు. అక్కడ గనక మాలిన్యం ఉంటే మీరు ముందుకు వెళ్ళలేరు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఆత్మజ్ఞ అంటాడు ఆత్రేయ మహర్షి, అంటే ఆత్మ సహజమైనటువంటి జ్ఞానం కలిగింది. దానికి జ్ఞానం అక్కర్లేదు. నాకు ఆత్మజ్ఞానం కావాలి, నా ఆత్మ జ్ఞానాన్ని పొందుకోవాలి అన్నాడంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలీదు, మినిమం టెక్నాలజీ తెలియదు అని అర్థం. అని పక్కన పెట్టండి. సో మీకు జ్ఞానం కలగాల్సింది, జ్ఞానం రావాల్సింది, బోధం కలగాల్సింది, ఎరుక అవ్వాల్సింది మనసుకి. బయటకు కనిపించే శరీరం, ఈ బయటకు కనిపించేది ఏదైతే మనం బాహ్య నేత్రాలతో మనం చూస్తామో నాశనం అయిపోద్ది. ఈ శరీరం నాకు బాహ్య నేత్రాలు కనిపిస్తుంది, ఇది నాశనం అయిపోద్ది. ఈ కర్ర మొక్క ఇది నాశనం అయిపోద్ది. నా ఎదురుగా ఉండేటువంటి కెమెరా అది కూడా బాహ్యం ఇవన్నీ నాశనం అయిపోతాయి. కానీ అక్షయమైంది ఈ బాహ్య నేత్రాలకు కనబడింది ఒకటి ఉంది. అదే ప్రతి దాని బంధాలకి, మోక్షాలకి, అన్నిటికి కూడా అదే కారణం, అదే మనసు. దానికి జ్ఞానం లేదు, జ్ఞానికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎలా కావాలి, ఎలా పొందుకోవాలి అంటే ముందు ఆ మనసులో ఉండేటువంటి మాలిన్యం అనేది పోవాలి. గుర్తుపెట్టుకోండి, మనసులో ఆల్రెడీ మాలిన్యం ఉంటే, మనసు ఆల్రెడీ యూజ్లెస్ ఇష్యూస్తో నిండి ఉంటే వాళ్ళకి ముందుకు వెళ్ళలేరు. అందుకే మీకు గత వీడియోలో మీకు ఫ్రీ విల్ అని చెప్పేసి ఒక వీడియో చెప్పాను నేను. సో మీరు ఫ్రీ విల్ అవ్వాల్సింది అంటే మీకున్న బరువును తగ్గించుకోవాల్సింది మీ మనసులో, శరీరం కాదు. శరీరంలో ఉన్న బ్యాగులు తగ్గించుకోవడం, పక్కన వస్తువులు పడేయడం కాదు. మీ మనసు మీద ఏవైతే ప్రభావం చూపిస్తాయో బరువుగా, వాటి నుండి మీ మనసు దూరం అవ్వాలి. అది ఫ్రీ విల్లింగ్. సో అలాగే ఈ లోభత్వం కూడా ఒక రకమైనటువంటి బరువైనటువంటి పదార్థం మనసు మీద. సో ఈ లోభత్వాన్ని ఉండకూడదు. అలాగని చెప్పేసి అపార్థ దానాలు చేయమని నేను చెప్పట్లేదు. సో మీకున్న దాంట్లో మీరు ఫేర్గా ఉండండి, ఫ్రాంక్గా ఉండండి, అంతే తప్ప ఇది బయటికి అవ్వకూడదు, ఇది దాచేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి, నొక్కిసుకోవాలి, ఇలాంటి మరీ పిసినారికరమైనటువంటి లోబి లక్షణాలు కనుక మీరు డెవలప్ చేసుకుంటే 100% మీకు సాధన అవ్వదు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఒక వ్యభిచారి అయినా సరే సాధకుడిగా సిద్ధి పొందొచ్చేమో కానీ, ఒక దొంగ సిద్ధి పొందొచ్చేమో కానీ లోబి మాత్రం సిద్ధి పొందడు. అది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. సాధకుడిలో ఉండేటువంటి మెంటల్లీ మోస్ట్ డేంజరస్ క్రైము లోభత్వ విధానం. ఈ లోభత్వ విధానం మాత్రం ఉండకూడదు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే సమదృష్టి, సమన్యాయం, పక్షపాతం ఉండకూడదు. ఎప్పుడూ కూడా సాధనలోని సాధన చేస్తాం చెప్పాను మీకు. మనసుపై ప్రెజర్ ఎప్పుడైతే పడదో మనసు ఒక నిశ్చల స్థితికి వెళ్తుంది, ఒక కామ్ స్టేజ్కి వెళ్తుంది. అప్పుడు మనో నిశ్చలత అనేది ఏర్పడుతుంది. సో ఇంబ్యాలెన్స్ అనేవి అప్పుడు మెంటల్ ఇంబ్యాలెన్స్ అనేవి ఉండవు. అప్పుడు చిత్తం తాలూకా వృత్తులన్నీ కూడా వాటికవే అవుతాయి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనసు అనేది కామ్ అవుతుందో అప్పుడు అది ఏ పనైనా చేయగలదు, దేన్నైనా సిద్ధించుకోగలదు. ఎప్పుడు కూడా మనకి సాధకుడు ఫస్ట్ ఒక విషయాన్ని గమనించాలి. నీది ఈ కులము, నాది ఆ కులము, నీది ఈ దేశము, నాది ఆ దేశము, నీది ఈ భాష, నాది ఈ భాష, నువ్వేమో తెల్లగా ఉన్నావు, నేను నల్లగా ఉన్నాను, నువ్వు ఇలా ఉన్నావు, నేను అలా ఉన్నాను. ఎప్పుడైతే ఈ తారతమ్యాలు, ఈ కులాలు, ఈ మతాలు, ఇలాంటి విద్వేషాలు, సాధనకి ఇలాంటివి ఏవి ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. మీరు ఏ సాధన తీసుకోండి, యోగ సాధన తీసుకోండి, వేరే వేరే ఎన్నో చాలా సాధన ఉన్నాయి, ఏ సాధన తీసుకోండి, వీటి దేనికి కూడా మీ మనసు ఆ సాధనపై ఎంత కేంద్రీకరింపబడుతుంది అన్నదే ఫైనల్. మీ మతాలకి, కులాలకి, మీ రంగులకి, మీ తాలూకా కట్టుబొట్లకి, మీ తాలూకా ఆదాయాలకి, మీకున్న డబ్బులకి, ఆస్తులకి దేనికి సాధన సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి. పలానా గురు పలానా కులస్తుడు కాబట్టి మనకి ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఇంకోరికి ఇంపార్టెన్స్ ఇవ్వడు. అదంతా దొంగ ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులు. సో ఎప్పుడూ కూడా అందరినీ ఏక దృష్టితో చూడాలి, సమదృష్టి. మా గురుగారు అయితే ఎప్పుడైనా వెళ్తే కుర్చీ వేస్తారు,
ఆయన ఏ కుర్చీలో కూర్చుంటారో ఆ కుర్చీ తాలూకా రంగే నాకు ఉంటుంది, నా కుర్చీకి కూడా. పొరపాటున కింద కూర్చోవడం కానీ వేరే దాన్ని అస్సలు ఒప్పుకోరు. మా గురుగారు అంటారు నాకంతా ఒకటే. మీకు తెలుసో లేదో మా గురుగారి ఇంట్లో ఒక పని మనిషి ఉంది. ఆ పని మనిషి కూడా అదే కుర్చీలో కూర్చుంటారు. ఈయన ఏ కుర్చీలో కూర్చుంటే అదే కుర్చీలో కూర్చుంటారు. మ్యాక్సిమం ఇది ఎవరిలో జరగదు, కానీ ఆయన దగ్గర జరుగుతుంది. కాబట్టి ఆయనకి సాధన సిద్ధించి ఆయన అనుకున్న జరుగుతుంది, ఆయన చెప్పింది జరుగుతుంది. సో అంత గొప్ప మెచ్యూరిటీ అనేది డెవలప్ అవ్వాలి. ఆయన ఒకటే అంటారు, బాబు ఒకటే విషయం గుర్తుపెట్టుకో, నువ్వు బ్రాడ్గా ఆలోచించినంత వరకు, నువ్వు నేరోగా ఆలోచిస్తున్నంత వరకు నువ్వు ముందుకెళ్ళలేవు, నువ్వు ఏది సాధించలేవు. మనం బతికేదే మహా గట్టిగా ఈడిస్తే ఇప్పుడున్న బలాలకి, ఇప్పుడున్న ఆహారాలకి 60-70 ఏళ్ళు చాలా చాలా కష్టం అయిపోతుంది. సో ఈ మాత్రం దాంట్లో మనం ఏం మోసుకెళ్ళిపోతాం. సో అందరినీ కూడా నేను అందరినీ కలుపుకొని, అందరికీ డబ్బులు పనిచేసి, అందరినీ కౌగిలించేసుకొని, అందరికన్నా కరోనాలు అంటించేసుకోమని ఇవే నేను చెప్పట్లేదు. అట్లీస్ట్ ఎదుటి వ్యక్తిని మనలాంటి వ్యక్తే కదా, మనకి ఏ డొక్కు ఉందో, మనకి ఏ దేహం ఉందో, ఏ పంచభూతాలతో మనం నిర్మితం అయ్యామో ఆడి శరీరం అలాగే నిర్మితమైంది. ఆడి ఆత్మ మన ఆత్మ ఒకటి కాదు, ఆత్మ ఏకానం, ఒకటే ఆత్మ. ఈ విషయం అర్థమయ్యి కూడా, ఈ విషయం మనం బయటకు చెప్తూ కూడా రియాలిటీగా ప్రాక్టికల్గా వచ్చేసరికి వివిధ కులాలు, వివిధ మతాలు, సమదృష్టి లేకపోవడం, వాళ్ళని మనం ఈక్వల్గా ట్రీట్ చేయలేకపోవడం, ఇవన్నీ చేస్తే చాలా చాలా తప్పు, అన్యాయం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఫార్మర్ ప్రెసిడెంట్ అయినటువంటి అబ్దుల్ కలాం గారు, ఆయన మంచి వయసులో ఉండేటప్పుడు ఆయన చదువు విషయంలో ఎక్కడో చిన్న ఇంబ్యాలెన్స్ వచ్చి స్వామి శివానంద వారు కలిశారు. స్వామి శివానంద వారు కలిసినప్పుడు ఈయన ముస్లిం కుర్రాడు, అబ్దుల్ కలాం గారు ఈయన ముస్లిం. ఈయనకి ఎంతైతే వెయిట్ ఇచ్చారో ఆ గురువు గారు, అంటే స్వామి శివానంద గారి యొక్క తోటి సన్యాసి కూడా ఆయన అంతే వెయిట్ ఇచ్చారు. ఆయన నా తోటి సన్యాసి కదా, సన్యాసిని తీసుకొని ఆయనకి అగ్రపేటం ఇద్దాం, ఈయన కిందకు తోసేద్దాం అన్న ఆలోచన ఇసుమంత కూడా లేదు. ఆ టైంలోని నార్త్ ఇండియాలోని తిరుగులేని, ఎదురులేని ఒక గొప్ప మహా శిఖర పర్వతం లాంటి మహాత్ముడు స్వామి శివానంద. అటువంటి ఆయన ఆ స్థాయికి వెళ్ళాడు అంటే ఈ సమదృష్టి ఉండటం వల్ల. ఒక ముస్లిం కుర్రవాడిని, ఒక సీనియర్ మోస్ట్ సన్యాసిని ఆయన ఒకేలా చూశాడు. నేను సన్యాసిని కదా, సన్యాసికి ఇంకో వేరే సన్యాసిని నేను ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాను, ఫస్ట్ ప్రయారిటీ ఇస్తానని ఆయన అనుకోలేదు. ఈ విషయాన్ని గమనించండి. ఎప్పుడైనా సరే మన సాధన ముందుకెళ్ళాలి అంటే మన తోటి వాళ్ళని సమదృష్టి చూడాలి. అందరూ మనలాంటి వాళ్ళు, ఎటువాడికి నొప్పి కలిగితే మనకు తెలియదు, మనకే ఆ నొప్పి ఉంటుంది. ఇలాగ ఆయన షిరిడి సాయిబాబా ఇలా ఫీల్ అయ్యారు కాబట్టి ఆయన ఒక గొప్ప స్థానానికి వెళ్ళారు. ఇలాగ ఎవరైతే కమిట్మెంట్తో ఉంటారో, ఎవరైతే బ్రాడ్గా ఆలోచిస్తారో వాళ్ళు సాధనలు ముందుకెళ్తాయి. ఇది చాలా ముఖ్యం, కీలకం, గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి ఎటువంటి బస్సులు ఎవరు పక్షపాత బుద్ధి అయినా ఉండకూడదు. అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి బుద్ధి అయినా ఉండకూడదు. ఇంకొక ముఖ్యమైనటువంటి సాధకుడికి ఉండాల్సింది ఏంటంటే నిరంతర సాధన. ఎవరికైతే నిరంతర సాధన ఉంటుందో వాళ్ళు గొప్పవాళ్ళు. నిరంతర సాధన అంటే ఒక క్రమ పద్ధతిలో, ఒక క్రమమైనటువంటి అనుసారంగా సాధన సాగుతూ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఉదాహరణకి ఈవేళ 4 గంటలకు చేసాం, రేపు 6 గంటలకి, ఎల్లుండి 7 గంటలకి, అవతల నాడేమో గ్యాపు, తర్వాత ఏమో ఇంకో గ్యాపు. ఇలాగ ఉండకూడదు. ఒక టైం టు టైం కరెక్ట్గా మనం చేసుకుంటూ వెళ్తే మీరు ఒక 6 నెలల నుండి 9 నెలలు చేసేసరికి ఆ టైం వచ్చేసరికి మీ మైండే మీకు బెల్ల కొడుతుంది. ఒరే సాధనకి వెళ్ళు, అక్కడ కూర్చో. ఎప్పుడు కూర్చున్న దగ్గర కూర్చోవాలి, ఎప్పుడు వాడుతున్న వాసనమే వాడాలి, మార్చకూడదు, ఎప్పుడు మన ప్లేసులు మార్చకూడదు. ఇవన్నీ మనం కాస్త సాధన రహస్యాలు ఇవే. వీటిని కనుక మనం కరెక్ట్గా కనుక గుర్తుపెట్టుకొని చేయగలిగితే మన సాధన ఆపటం ఆ ఈశ్వరుడి తరం కూడా కాదు. ఎందుకంటే మనమే ఈశ్వర అనుభూతి పొందాల్సిన వాళ్ళం కాబట్టి మనల్ని ఎవడూ ఆపలేడు. ఎప్పుడు ఈ విధానాలన్నీ మనం ఫాలో అవ్వాలి. ఇవన్నీ యాక్ట్ చేయకూడదు. ఇవి యాక్టింగ్, రుద్రాక్ష యాక్టింగ్, ఈ నామాల యాక్టింగ్, కాషాయం యాక్టింగ్, ఇది యాక్టింగ్, ఈ కర్ర యాక్టింగ్, ఇవి యాక్టింగ్. కానీ ఇవన్నీ బయట డొక్కు చేసేటువంటి పని, శరీరం దగ్గర చేసేటువంటి పని. కానీ మన మనసులో ఇటువంటివి ఏవి ఉండకూడదు. కల్మస రహితంగా ఉండాలి, సౌమ్యమైనటువంటి మనసు కలిగి ఉండాలి. మనం ఒక మాట ఎటువంటి అన్నా తప్పులేదు, కానీ ఆ మాట మనలోని నిగూఢగుప్తంగా చెడుగా భావన అనేది ప్రతిఫలించుకోకూడదు. అలా చెడుగా భావన కనుక మనం కలిగితే మన సాధన దెబ్బతింటుంది. ఇవన్నీ ఎందుకు అంటే ఈ సాధన సూక్ష్మ రహస్యాలు ఎందుకు చెప్పడం అంటే అందరూ చాలామంది సాధకులు ఎక్కువైపోయారు మన భారతదేశంలోని, మన తెలుగు రాష్ట్రాల్లోని. వాళ్ళందరూ సాధన ముందుకెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఇక తర్వాత విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే
ఆసన సిద్ధి. ఈ ఆసన సిద్ధి అనేది సాధారణంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది యోగ విధానంలోనే. ఈ యోగ విధానంలో మనకి ఆసన సిద్ధి అనేది ఎందుకంటే అంత ఇంపార్టెంట్, మనం సాధారణంగా పద్మాసనం, సిద్ధాసనం, వజ్రాసనం, అర్ధ పద్మాసనం, ధ్యాన వీరాసనం ఇలాగ కొన్ని ఆసనాలు ఎక్కువగా చెప్తారు సాధనకి. మీ గురువులు నిర్ణయించినటువంటి ఆసనాన్ని కనుక మీరు కరెక్ట్గా కనుక ఫాలో అయినట్లయితే మీకు చక్కగా ఆసనం అనేది ఆ ఆసనంలో మీరు చేయాల్సి ఉంటుంది. ఈ ఆసనం అన్నది చాలామంది ఏంటంటే అరగంట 30 గంట కూర్చుంటారు. అలా కాదు, ఏకాసనం మీద కనీసం మనం 3 గంటలు కూర్చోవాలి. ఒక ఆసనమే 7 నుండి 8 గంటలు కంటిన్యూగా కూర్చోకుండా మనకి యోగ విధానంలో సమాధి స్థితి కానీ కుండలిని అవేకింగ్ కానీ ఇవేవి జరగవు. ఏదో 21 రోజులు కూర్చుంటే లేదా ఎవరో గురువుకేమో 21,000 దక్షిణిస్తే ఆయన టచ్ చేస్తే కుండలిని లెగిసిపోవు. అవన్నీ పచ్చి మోసాలు, అబద్ధాలు. అలాంటి వాళ్ళు నమ్మొద్దు, వాటి జోలికి వెళ్ళొద్దు. దానివల్ల వాళ్ళు బాగుపడతారు, మీరు బాగుపడరు. ఎక్కడో ఒక శివరాత్రి వస్తే ఒక దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఎవడో ఒక చిన్న శివుడి విగ్రహం పెట్టారని చెప్పేసి తండాలుగా వెళ్ళిపోయి అదే ఒక శాస్త్రమైనటువంటి క్షేత్రంగా మనం భావించుకొని అక్కడున్న ఆడవాళ్ళకి మగవాళ్ళు, మగవాళ్ళకి ఆడవాళ్ళు, మొగలు చూసుకొని ఆనందపడటం తప్ప కానీ ఏ ఉపయోగం ఉండదు. నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి ఆచరణ అన్నది మీకుగానే కలగాలి, మీకుగానే జరగాలి. అలా జరగాలి అంటే మీలో మీరు కరెక్ట్గా ఉండాలి. మీలో మీరు ఉండేది మీ మనసే, బయట వ్యక్తులు కాదు. బయట వ్యక్తుల తాలూకు ఇన్ఫ్లుయెన్స్ మీ మనసులో ఉన్నంత వరకు మీరు కింద పడిపోతారు, పైకి లెగలేరు, మీరు ముందుకు వెళ్ళలేరు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. సో మీలో మీరు కరెక్ట్గా ఉండగలగాలి. ఎప్పుడు కరెక్ట్గా ఉంటారు అంటే మీ మనసు తదనుగుణంగా మీ శరీరం. ఎందుకంటే ఈ ఉపాధిని బేస్ చేసుకుని మనసు ఉంది కాబట్టి ఈ ఉపాధికి తగినటువంటి స్థిర సుఖ ఆసనం అనేది ఉండాలి. స్థిర సుఖమాసనం ఆసన సిద్ధికి ప్రారంభం, అదేవిధంగా తపోసిద్ధికి ముగింపు. అందుకే అటువంటి ఆసన సిద్ధి మనకు తప్పనిసరిగా కలగాలి. అలా కలగాలి అంటే చక్కగా ఆ ఆసనంలో మనం ఎక్కువగా కూర్చుంటూ ఉండాలి. ఉదాహరణకి మనకి ఏదైనా ఒక ఆసనంలో కూర్చోవడం కష్టమైంది అనుకోండి, ఒక అరగంట కూర్చున్నాక నొప్పి వచ్చి తీస్తాం, మళ్ళీ పెడతాం, ఇలా చేస్తూ ఉంటాం. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మా గురుగారిని అదే అడిగాను, అదే పరిస్థితి గురుగారు. నా పరిస్థితి ఏంటంటే ఆయన ఒక చిన్న సూక్ష్మం చెప్పారు. ఏంటంటే నువ్వు ఎప్పుడు కూర్చున్నా కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని సినిమా హీరోలా కూర్చోకుండా నువ్వు ఆ ఆసనంలో కింద కూర్చో, ఆ ఆసనంలోనే కూర్చో, మామూలు కూర్చో. నువ్వు సాధన కోసం అని కాదు, ఓ పేపర్ చదువుతాం లేదా ఓ బుక్ చదువుతాం, ఈ ఆసనం వేసుకొని బుక్ చదువు, ఈ ఆసనం వేసుకొని పేపర్ చదువు, ఈ ఆసనం వేసుకొని ఎడిటోర్తో మాట్లాడు, ఈ ఆసనం వేసుకొని ఫోన్లో గంటల తరబడి నీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుకో. ఫోన్లో గంటల తరబడి మాట్లాడుతావు కదా, ఈ ఆసనం వేసుకొని మాట్లాడు. అలా చేయడం వల్ల నీ శరీరానికి తెలియకుండానే ఈ ఆసనం తాలూకా సిద్ధి అనేది, ఆసనం అనేది అలవాటు అనేది అయిపోతుంది. దానివల్ల ఇది మీకు తెలియకుండానే మీ సాధనలో ఉపయోగించుకోవచ్చు. ఇది ఒక చిన్న టెక్నిక్. ఇది ఇలాగంటే ఓన్లీ సాధన చేసేటప్పుడు మాత్రమే ఆసనం వేస్తే మనకు ఆసనం అలవాటు అవ్వడం చాలా సంవత్సరాలు పెట్టేది. ఎందుకంటే మనం చేసే చాలా ఎక్కువ టైం కదా. ఎందుకంటే బయట ఉద్యోగాలు చేసుకోవాలి, భార్యతో కాపురం చేయాలి, పిల్లలకి చూసుకోవాలి, మన బయట వ్యవహారాలు చాలా ఉంటాయి, బయట చెప్పుకోలేనివి. అవన్నీ చేస్తూ సాధన చేస్తాం కాబట్టి మనకి ఎప్పటికీ ఆసన సిద్ధి అనేది అవ్వదు. సో అందుకే మనం చేసే ఏ పనైనా సరే ఇదే భంగిమలో కనుక మనం ఉన్నట్లయితే చాలా కొద్ది నెలల్లోనే మీకు ఈ ఆసన సిద్ధి అనేది జరుగుతుంది. మినిమం 3 అవర్స్ కనుక ఉంటే అక్కడ నుండి ఈజీగా మీరు పెంచుకెళ్ళిపోవచ్చు. 3 అవర్స్ ఉండడం కష్టం, 1.5 అవర్ దాటడమే చాలా కష్టం. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి ఏంటంటే ప్రథమాంశం సాధన అవ్వాలి. అంటే సాధకుడికి ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ సాధన అవ్వాలి. మీలో చాలామందికి తెలియని ఒక ఓపెన్ ఫ్యాక్ట్ చెప్పేస్తున్నాను. చాలామంది సాధన చేస్తారు కానీ ఎవరికి సాధన పరిపూర్తి అవ్వదు, ఎవరికి సాధన అవ్వదు. కారణం ఏంటి అంటే వాళ్ళకి మిగతా విషయాలు ఫస్ట్ ప్రయారిటీ, సాధన అన్నది ఒక స్పెషల్ ఇంట్రెస్ట్. అలా కాదు, సాధనే ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి, మిగతావన్నీ సెకండరీ. అలాగని చెప్పేసి పిల్లం వదిలేమని నేను చెప్పట్లేదు. సో మీకు సాధన అన్నది ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి, ముఖ్యమైనది సాధనే అన్నట్టుగా మీరు ఫిక్స్ అవ్వాలి. అయితే మిగతా అన్ని వ్యవహారాలు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. సో ఇది చాలా వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే మనకి విశ్వ ప్రేమ ఉండాలి తప్ప కానీ పర్సనల్ ఫీలింగ్ ఉండకూడదు. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మీద ప్రేమ, ఒక వ్యక్తిపై జాలి, ఒక వ్యక్తిపై కరుణ, ఒక వ్యక్తిపై కోపం, ఇంకో వ్యక్తిపై ద్వేషం అలా ఉండకూడదు. విశ్వ ప్రేమ, ఈ విశ్వం అంతా కూడా సర్వం ఒకటే, ఇది తప్ప వేరేది లేదు అన్నట్టుగానే ఉండాలి తప్ప వ్యక్తిగతంగా ఏ వ్యక్తి మీద అయినా సరే మీకు స్పెసిఫిక్గా ఎనీ ఫీలింగ్ దట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ మళ్ళీ మీకు అది అడ్డంకిగా మారుతుంది. ఎందుకంటే
వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మీద మీరు చూపించేటువంటి పర్సనల్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది మీ మనసు మీద భారం పడుతుంది. ఫ్రీ విల్ అవ్వలేరు, అప్పుడు మీరు అప్పుడు ముందుకు వెళ్ళలేరు. సో వ్యక్తిగతంగా కాకుండా ఓవరాల్గా ఎక్కడైనా సరే ఒకేలా ఉండాలి. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే మీకు వ్యక్తిగత ఆశలు కానీ వ్యక్తిగతంగా ఏదైనా ఒక లక్ష్యంతో కానీ మీరు సాధన చేసినట్లయితే, వ్యక్తిగత కోరికలతో కనుక సాధన చేసినట్లయితే మీకు ఆ సాధన సిద్ధించదు. ఎందుకు అంటే కోరిక అన్నది చాలా ప్రమాదం. ఈవెన్ నాకు మోక్షం రావాలి అని అనుకోవడం కూడా కోరికే. దుఃఖానికి కారణం కోరికలే అని చెప్పేసి మన గౌతమ బుద్ధుల వాళ్ళు మనకి ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇక్కడ మనం ఫస్ట్ గమనించాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా కోరిక అన్నది మనం పెట్టుకోకూడదు. మీరు సాధనగానే చేయాలి, లేదా ఆత్మ విధిగా చేయాలి, బ్రహ్మ విధిగా చేయాలి తప్ప కానీ వేరే స్పెసిఫిక్గా ఈ కోరికతో కనుక చేస్తే మాత్రం మీకు ఆ కోరిక అన్నది మీ మనసు మీద భారం పడి ఫ్రీ విల్ అవ్వలేరు, అప్పుడు మీరు మళ్ళీ ముందుకు వెళ్ళలేరు. నా గత వీడియో ఫ్రీ విల్ అని ఉంటుంది, ఆ వీడియో మీరు చూసినట్లయితే మీకు స్పష్టంగా అర్థం అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి ఏంటంటే మా గురువు గారు 100కి 101 సార్లు నెత్తి నోరు ఆయన కొట్టుకొని నాకు కొడుతూ చెప్పినటువంటి విషయం ఒకటి ఉంది. పర విమర్శ, ఆత్మస్తుతి చెయ్యకూడదు. అలా చేసేవాడు ఎవ్వడు ముందుకు వెళ్ళలేడు. నువ్వెవరిని విమర్శించకూడదు, అదే ఎవరిని పొగడకూడదు, అట్ ద సేమ్ టైం నిన్ను నువ్వు పొగడుకోకూడదు, నీకోసం నువ్వు గొప్పలు చెప్పుకోకూడదు, అలాగే ఎటువంటి మనం నీచుడిగా చూడకూడదు. ఈ రెండు చాలా కీలకమైనటువంటి అంశాలు. పర విమర్శ, ఆత్మస్తుతి, ఈ రెండు సాధకుడు చేయకూడదు. అలా చేసినటువంటి సాధకుడు తప్ప సాధన ముందుకి వెళ్ళదు. అది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే వైరాగ్యం. నాకు చాలా వైరాగ్యం అండి. మా అబ్బాయికి చిన్నప్పటి నుండి వైరాగ్యం అండి. మా నాన్నగారు ఎప్పుడూ వైరాగ్య పురుషులు ఏంటో అని అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరాగ్యం అన్న పదానికి మనం బేసిక్ మీనింగ్ తెలుసుకోవాలి. వైరాగ్యం అంటే జ్ఞానం కలగాలి. జ్ఞానంతో కూడినటువంటి విరక్తి భావాలకి అతీతం అవటమే వైరాగ్యం. మీకు నా మాట అంతవరకు అర్థమైంది. సో వైరాగ్యం అన్నటువంటి టైటిల్లు, స్టేట్మెంట్లు ఎవరికి ఇవ్వద్దు. మనం దేన్నైనా వద్దు అనుకుంటే, అసహ్యపడితే, వదులుకోవాలనుకుంటే అది వైరాగ్యం కాదు. వైరాగ్యానికి ముందు నువ్వు జ్ఞాని అవ్వాలి. బాబు, నువ్వు జ్ఞాని అవ్వాలంటే నీ సాధన నీకు సిద్ధించాలి. నీ సాధన సిద్ధించాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ నీ జీవితంలో ఉండాలి, నువ్వు అవలంబించాలి. లేనప్పుడు నీ సాధన సిద్ధించదు. సో వైరాగ్యం రావాలి అంటే నీకు జ్ఞానం కలగాలి. జ్ఞానంతో నువ్వు విరక్తి, ఇష్ట అయిష్ట, అసహ్యం ప్రేమ అనేటువంటి భావనలకి నువ్వు అతీతుడు అవ్వాలి. అప్పుడు దాన్ని వైరాగ్యం అంటారు. అది వైరాగ్య శిఖరము. అప్పుడు దాన్ని మనం ఈ వైరాగ్య విధానం అన్నది ఈ సాధన పద్ధతులు చాలా చాలా కీలకము. సాధకుడికి చాలా కీలకము, చాలా అవసరము. ఈ విషయాన్ని గమనించాలి. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి ఏంటంటే భయము, ప్రేమ, ఆందోళన ఇలాంటివి ఏవి ఉండకూడదు. నిశ్చలత, మనోసౌమ్యత అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది చాలా చాలా కీలకం. ఇది మీకు సాధన చేయగా మీకు వచ్చేస్తుంది. అది ఇబ్బంది ఏం కాదు. బట్ సాధన మీద దృష్టి పెట్టాలి. మనం ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఆ విషయాలు ఆల్రెడీ మీరు మొదలుపెట్టి ఉండాలి. మొదటి రోజు నుండి మీరు మొదలు పెట్టాలి. అది మొదలుపెట్టిన తర్వాతే మీకు సాధన ఇవ్వడం జరుగుతుంది. ఊరికి ఎవరికి సాధనలు ఇచ్చారు. సో ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి అష్టవర్గాలను వదలాలి. మనకి జనరల్గా అరిసెట్ వర్గాలు అని చెప్తాం, కానీ మనకి సిద్ధర్లు అష్టవర్గాలు అని చెప్పారు. అరిసెట్ వర్గాలు అంటే మనకి 6, అష్టవర్గాలు అంటే 8. సో ఎక్స్ట్రా 2 వాళ్ళు చేర్చడం జరిగింది సిద్ధర్లు. సో వాటన్నిటిని కూడా మనం వదలాలి. అదేంటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్య, డమ్మో, అహంకారం. ఈ 8ని మనం పూర్తిగా వదలాలి. ఈ 8ని అష్టవర్గాలు అని చెప్పేసి మనకి సిద్ధర్లు చెప్తారు. సిద్ధర్ విధానం ఉందండి అదంతా కూడా. సో ఈ 8ని కూడా మనం వదలాలి. ఈ 8 మనం వదలాలి అంటే ఇవేవి మన మనసులో పని చేయకూడదు. అప్పుడు మనసు ఫ్రీ విల్ అవుతుంది. ఎప్పుడైతే ఫ్రీ విల్ అవుతుందో మన హారిజంటల్ ట్రావెలింగ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ బరువు ఉన్నప్పుడు మనం ఎంతసేపు వెర్టికల్గా పైకి కిందకి కొట్టుకోవడం తప్ప ముందుకు వెళ్ళలేము. సో మనం హారిజంటల్గా ప్రయాణించాలి విశ్వంలో అంటే ఈ విశ్వం తాలూకా విధానం మొత్తం కూడా ఈ విశ్వంలో మనం అంతర్భాగం కాదు, ఈ విశ్వమే మనలో అంతర్భాగం అనేటువంటి ప్రస్ఫుటమైనటువంటి బలమైనటువంటి నిరూపణ కలిగినటువంటి జ్ఞానం సిద్ధి ఎదుక మనకు కలగాలి అంటే ఇప్పుడు ఈ సాధన సూక్ష్మాలు అన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా ఫాలో అయి తీరాలి. వీటన్నిటిని కూడా మీరు చక్కగా గుర్తుపెట్టుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడు ఈ ఆసన సిద్ధి లాంటివి మనం కలిగినప్పుడు అప్పుడు మనం సమాధిలోకి వెళ్ళి
సమాధిలో మనల్ని మనం ఎవరో పూర్తిగా తెలుసుకోగలుగుతాం, ఎరగలుగుతాం. ఆడు పరిపూర్ణ సాధకుడు, సాధన సిద్ధించుకున్నవాడు. అంతేత పద్మాసనం వేసుకొని ఇలా కూర్చున్న వాళ్ళంతా సాధకులు అయిపోరు. బట్ అందరి తాలూకు ప్రయాణం ఇక్కడ నుండే మొదలవుద్ది. సో ఇక్కడ నుండి మొదలైనప్పుడు వీటన్నిటిని కనుక మనం ఫాలో అయినట్లయితే, వీటన్నిటిని కనుక మనం పట్టుకొని మనం పూర్తి చేయగలిగినట్లయితే మనం ముందుకి ధైర్యంగా బలంగా వెళ్ళగలుగుతాం. అది ఓకే. థ్యాంక్ యూ. ఈ విషయాన్ని మనం గమనించుకొని ఈ సాధన సూక్ష్మ రహస్యాల్ని మీ గురువులు మీకు ఉపదేశించినటువంటి ఉపదేశ మార్గంలో వీటిని కలుపుతూ ముందుకు గనక వెళ్ళినట్లయితే మీరు కూడా గురువుని మించిన శిష్యులు ఖచ్చితంగా అయి తీరుతారు. అవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం.